జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ప్రధానంగా అసెంబ్లీకి రావడం లేదని. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలబడానికి కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారు ఒకసారి మాట్లాడుతూ ఎందుకు మమ్మల్ని అక్కడ అవమానపరుస్తారు కాబట్టి మేము వెళ్ళట్లేదు అంటున్నారు. వాస్తవం ఉందంటారు దానిలో? అంటే ఇక్కడ రెండు రకాల అంశాలన్న, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళటం వేరు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్ళటం వేరు. ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలు ఫాలో అవుతారు. మనకు 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 175 మంది మెంబర్స్ ఉన్నారు, అందరు స్టిల్ ఆన్ లైవ్. సో 175 మందికి ఒకరోజు అవకాశం రాదు, 5 రోజులు 6 రోజులు బట్టి ఒక ఎమ్మెల్యేకి రావాలంటే. ఎందుకంటే రోజుకి ఒక 25 మందో 30 మందో, అది కూడా ఎమ్మెల్యేలు ఏం క్వశ్చన్ అడగలుగుతారు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యనే క్వశ్చన్ అడగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్తే ఆయన వారంలో ఒక రోజు వచ్చింది మైకు, అది కేవలం పులివెందుల సంబంధించిన సమస్యనే అడగాలి, అంతమించి వేరే అవకాశం లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా మైక్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా ఇంకొకటి, అది కూటమి ప్రభుత్వం చెప్పిన ఎవరైనా కూడా ఎప్పుడు నిరంతరం వెళ్ళలేకపోయినా ఏదో ఒక టైంలో వెళ్ళి తమ నియోజకవర్గం గురించి మాట్లాడో, లేదంటే నేను శాసనసభకు వచ్చాను అని అనిపించుకుంటానుకో, తర్వాత సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకునైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చేది, ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం ఉందంటారా? సార్, ఒకటి కోర్టులో ఉన్న అంశం, మేము ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి కోర్టులో కేసు వేసి ఉన్నాం, హైకోర్టు తీసుకుంటుంది అది, ఎందుకంటే అది కోర్టు పరిధిలో లేదంటది కదా. లేదు సార్, కోర్టు ఆల్రెడీ వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చింది స్పీకర్ గారికి, వీళ్ళు దానికి వివరణ ఇవ్వలే. ఇంకా వివరణ కూడా ఏమిస్తారు సార్ దానికి? కోర్టు దానికి ఒక రూల్ ఉంది. ఇప్పుడు శాసనసభలో ఇప్పుడు మేము కానీ ఒకవేళ అంటే మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఉండుంటే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ వెళ్తుంది, మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు, కానీ జనసేన కూటమిలో ఉంది. సో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి, విడిగా లేరు. ఒకవేళ జనసేన విడిపోయింది అనుకోండి, మాకు అపోజిషన్ స్టేటస్ రాదు, జనసేనకు వస్తుంది. ఎందుకు? ప్రతిపక్ష హోదా స్టేటస్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మాకంటే. సో ఇప్పుడు 4 పార్టీలు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడు 3 ఒకవైపు ఉండి మేము ఒక్కలం ఒకవైపు ఉన్నప్పుడు, సో అది ఆబ్వియస్లీ మాకు ఇవ్వాలి రూల్స్ ప్రకారం. నేనేమంటున్నాను, వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, డెఫినెట్లీ మమ్మల్ని అసెంబ్లీకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా, ఏమైంది కొద్దిసేపు మైక్ ఎక్కువిస్తాము, మీకు ప్రతిపక్ష హోదాకు సంబంధించిన బెనిఫిట్స్ ఏమేమో, బట్ ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఎంతసేపు మైక్ ఇస్తామో మీకు అంతసేపు ఇస్తామంటే సింపుల్గా వాళ్ళకి కూడా అయిపోయింది కదా. ఎందుకు మళ్ళీ వాళ్ళు దాన్ని ఇవ్వనని చెబుతున్నారు? వాళ్ళు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ప్రెస్ మీట్లు పెట్టి మీకు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఇస్తాం అని ఎందుకు అంటున్నారు? అంటే అక్కడే ముందే వాళ్ళు మీరు అసెంబ్లీకి వచ్చినా మీకు మేము మైక్ ఇవ్వం అని ఓపెన్గా చెప్తున్నట్టే లెక్క కదా. నేనేమంటాను, 164 మంది ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏమైంది? 11 మంది ఉన్న ఒక పార్టీ కదా, మాది చిన్న పార్టీ కదా మీ దృష్టిలో. ఎస్, మీకు మైక్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇస్తాం చెప్తున్నారు కదా, ఇస్తామని వాళ్ళు అంటే. ఎక్కడ